దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాలు 295 స్థానాల్లో ఎన్డీఏ కూటమి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి కూడా 230 స్థానాల్లో దూసుకుపోతోంది. దీనికి సంబంధించి ఓవరాల్ అనాలిసిస్ తీసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజుని అడిగి. రాజు, ప్రస్తుతం చూడొచ్చు సొంతంగా 400, అలాగే బీజేపీ 370 స్థానాలే టార్గెట్ గా స్టార్ క్యాంపెయినర్ గా మోడీ రాష్ట్రాలకి కూడా ఆయన క్యాంపెయిన్ నిర్వహించే సందర్భాన్ని చూస్తున్నాం. కానీ ఇండియా కూటమి అనూహ్యంగా బలపడింది. ఎలా చూడాలి? ఎస్ దేవి, వాస్తవానికి మూడోసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి లెక్కలు కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగానైతే ఎన్నికల ముందు ప్రచారం చేశారు అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 400 స్థానాలను దక్కించుకుంటుంది. దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఒకవైపు దేశం మొత్తం కూడా చుట్టి వచ్చారు. ప్రతి రాష్ట్రంలో 4 నుంచి 5 లేదంటే 6 సార్లు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, వీటి ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లారు. మరోపక్క ఎవరైతే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఉన్నారో వాళ్లకు ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలను అప్పగించడమే కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండే విధంగా పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేశారు. దాంతోపాటు బీజేపీ కార్యకర్తలను సైతం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి ఇంటికి బీజేపీ వెళ్ళాలనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రణాళికతోనే ఈ 7 ఫేజుల్లో కూడా ప్రచారాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీని నిరాశపరిచాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 400 స్థానాలు ఎన్డీఏ కూటమి అన్నారు, 370 స్థానాలు బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ 300 మార్కును దాటడానికే ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 295 వద్దే ఇంకా బీజేపీ ప్రస్తుతమైతే లీడ్ లో కనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ఇండియా కూటమిని పెద్ద ఎత్తున దెబ్బ కొడతామని చెప్పి బీజేపీ భావించింది. అదే సమయంలో ఎన్డీఏ కూడా ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా ఇండియా కూటమి అనేది పూర్తి స్థాయిలో పుంజుకుంది. అంటే కాంగ్రెస్, దాంతోపాటు సమాజ్వాదీ పార్టీ, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి శివసేన, శరద్ పవార్కి సంబంధించినటువంటి పార్టీ, ఈ విధంగా అన్ని పార్టీలు కలిసి నిజంగా ఇవన్నీ కలుస్తాయా, వీళ్ళందరూ ఏకంగా ఉండగలుగుతారా, ఏకంగా ఉండి ప్రజలను తమ వైపు తిప్పుకోగలుగుతారా అనే ఏదైతే చర్చ మొదట్లో జరిగింది. కానీ ప్రజలు మాత్రం అనూహ్యంగా ఓటింగ్ అనేది అంటే వాళ్ళు సైతం ఇప్పుడు 225-30 స్థానాలకు వాళ్ళు రీచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అయితే ఏకంగా 150 స్థానాలు ఇండియా కూటమికి రావడమే గొప్ప అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు 200 పైగా స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంది. సో ఈ అంచనాలన్నీ చూస్తుంటే కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒకవైపు అంటే ప్రచారాలకు హాజరయ్యారు అన్ని పార్టీలకు సంబంధించి. ముఖ్యంగా మనం చూస్తే ఎన్నికల ముందు ఎన్నో అంశాలు తెరపైకి వచ్చాయి. ఏదైతే అయోధ్యకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రభావితం చేస్తుందని చెప్పి అందరూ భావించారు. ఎక్కడైతే ఎన్నో ఏళ్లుగా అటు అంటే అక్కడ ఆలయాన్ని నిర్మించడం కావచ్చు, ఆలయంలో ప్రతిష్ట జరపకపోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను కొలికి తీసుకొచ్చారు. ఆలయ ప్రతిష్ట జరిగింది. ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తుంది అనుకున్నారు. రాముని దగ్గర నుంచి అక్షింతలు సైతం ప్రతి ఇంటికి వెళ్ళాయి. దాంతో ఖచ్చితంగా బీజేపీ ఇంటింటికి వెళ్తుందని చెప్పి భావించారు. కానీ అవన్నీ ఈరోజు పూర్తి స్థాయిలో ఫలించాయని చెప్పుకోలేము. ఎందుకంటే రామమంత్రం అనేది ఈ రోజు ఈ ఎన్నికల్లో పనిచేయలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మరోపక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా బీజేపీ ఒక అంశాన్ని చెప్పింది. ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు అనేటివి ఖచ్చితంగా తొలగిస్తామన్న విషయాన్ని ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మిగతా మంత్రులు సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇక ఆ తర్వాత ఏ విధంగానైతే ఇతర అంశాలు అంటే దేశంలో ఉన్నటువంటి సమగ్రత కావచ్చు, ఇతర సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, గత చరిత్రలో జరిగినటువంటి అంటే ఇందిరమ్మ కాలం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఈ విధంగా ఎన్నో అంశాలపైన ప్రత్యేకంగా ఈ ప్రచారాల సందర్భంగా పార్టీలు వీటిపైన మాట్లాడాయి. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంటే మనం గత పార్లమెంట్ లో చూసాము, బలమైనటువంటి ప్రతిపక్షం కనిపించలేదు. కొంత పూర్తి స్థాయిలో ఎన్డీఏ కావచ్చు, బీజేపీ కావచ్చు పార్లమెంటును బుల్డోజ్ చేసిందనేటువంటి చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు ఇవి పూర్తిగా కూడా ఈసారి అంటే ఇండియా కూటమి ఏ విధంగా వాళ్ళు ఎమర్జ్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు గెలుపొందారనేది చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ 2 సార్లు మొదట భారత్ జోడో యాత్ర నిర్వహించారు, ఆ తర్వాత భారత్ జోడో న్యాయయాత్ర నిర్వహించారు. ఆ 2 యాత్రలతో పాటు వాళ్ళు పోటీ చేయాలనుకున్నటువంటి ఎన్నో స్థానాలను కూడా ఆ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు ఇచ్చారు. ముఖ్యంగా చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 7 లోక్సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యేకంగా ఎక్కువ స్థానాలు 4 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. సో ఈ విధంగా చూస్తూ పోతే ఖచ్చితంగా ఇండియా కూటమి గెలిచినటువంటి సీట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏ సైతం కొంత ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి, ఇప్పుడు గెలిచినటువంటి సీట్లు సరిపోతాయా, లేదంటే ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక్కడుగు వెనక్కి వేశారంటే కూటమికే ఇబ్బంది తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ప్రత్యేకంగా సమావేశం కూడా జరుగుతుంది. ఈ కీలక సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఫలితాలపైన ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్ష జరుగుతుంది. మరోపక్క ఏ విధంగా ఉండబోతుంది అంటే మూడోసారి ప్రభుత్వ కూర్పుకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, ఎటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో ఎటువంటి సంప్రదింపులు జరపాలి, కూటమిలో గెలిచినటువంటి ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి పార్టీలను చేజారకుండా అంటే కమలం పార్టీ నుంచి అంటే ఈ ఎన్డీఏ కూటమి నుంచి దూరం అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా ఇప్పటికే బీజేపీ కసరత్తు చేస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ సైతం అంటే ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఐక్యతకు దూరంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ఏకదాటిపై ఏ విధంగానైతే ఇప్పటి వరకు చేస్తాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు కనపడుతూ ఉన్నాయి. భువనేశ్వరి స్వీట్ తినిపిస్తూ ఉన్నారు, తల్లిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్నారు లోకేష్. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ నుంచి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తే ఆయన తనయుడు లోకేష్ మంగళగిరిలో పోటీ చేశారు. చంద్రబాబు వియంకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేశారు. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చంద్రబాబు వదిన బాలకృష్ణ సోదరి దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి బీజేపీ టికెట్ పై కూటమి తరపున ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అందరూ గెలవడంతో నారా నందమూరి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో ఒక హ్యాపీ మూడ్ అయితే కనబడుతూ ఉంది. విక్టరీ సింబల్ చూపిస్తూ ఉన్నారు. స్వీట్లు తినిపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. నారా భువనేశ్వరిని నారా లోకేష్ ఆప్యాయంగా దగ్గర తీసుకున్నటువంటి పిక్స్ అన్ని కూడా మీడియాకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ సంబరాలన్నీ కూడా మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒకే కుటుంబం నుంచి 3 ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో 2 ఎంపీలుగా పార్లమెంట్లో అడుగు పెట్టనుండడం ఇరు కుటుంబాల అభిమానులు చర్చనీయాంశం కానుంది.